ఓ థ్యాంక్ యూ. అదేంటి ప్రసాద్ గారు, మా బ్యాంకులో ఆయన అకౌంట్లో లక్షల లక్షలు డబ్బు ఉండేది, అలాంటిది పాప కోసం దాచినటువంటి ఈ అమౌంట్ డ్రా చేస్తున్నారంటే జీవితం అంటే అంతే సార్. ఏ నిమిషాన ఏం జరుగుతుందో మనం ఏం చెప్పగలం చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నో మెన్షన్. ఎరా లేట్ అయ్యానా? పోనీ పని. ఆ రమేష్ గారు ఊళ్ళో ఉంటే మనకు అసలు ఈ ప్రాబ్లం వచ్చేదే కాదు. వాడు ఈ రోజే ఊళ్ళోకి వచ్చాడని తెలిసిందిరా. అవునా? అయితే నేను వెంటనే వెళ్ళి వాడిని కలుస్తాను. వీళ్ళని తెమ్మనరా, త్వరలో ఇచ్చేద్దాం. ఏంట్రా ఇచ్చేది? వాడు నీ దగ్గర సహాయం పొందినవాడే కదా, మనం అడిగితే తప్పకుండా సహాయం చేస్తాడు. అదిగోరా బస్ స్టాప్, నువ్వు ఆఫ్ చేసి చెప్తాను. ఆపు, నేను వెంటనే వెళ్ళి వాడిని కలుస్తాను. నువ్వు ఈ డబ్బు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి ఇదిగో నేను వాడిని కలిసి వస్తాను. సరే. రమేష్ 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 ఓకే మెల్లగా రామా. రావద్దు రావద్దు, జాగ్రత్త రామా. ఎలా ఉంది డాక్టర్? ప్రాణానికేం ప్రమాదం లేదు, బట్ స్పైనల్ ఇంజరీ కాబట్టి వెంటనే ఆపరేషన్ చేయాలి. లేకపోతే నడుం కింది వరకు అంతా చచ్చుబడి అతని లైఫ్ లో నడవలేడు. బాబు, నా బిడ్డ వాడు కాళ్ళు లేకుండా బతకలేడయ్యా. అలా జరగడానికి వీలేదు డాక్టర్. మీరు ఏమైనా సరే అతను కాపాడాలి ప్లీజ్. కానీ ఆపరేషన్కి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఆ డబ్బు మీరు ఏర్పాటు చేస్తే. ఎవరిస్తారు బాబు అంత డబ్బు? ఏ ఆధారం లేని దాన్ని నాకెవరిస్తారయ్యా? డాక్టర్, ఆ డబ్బు నేను ఇస్తాను. ప్లీజ్ ముందు ఆపరేషన్ చేయించండి. ఇది ఉంచమ్మా. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను బాబు. బరే గోపికేం కాదమ్మా, ఉంటాను. Excuse me. Yes, madam. I would like to pay 50,000 advance. Okay. Pay Rakshaya. Okay, madam. శాంతి, తెచ్చిన డబ్బంతా 6 years. గోపి లేడు, అదే Initial? డాన్సర్ గోపి. Pardon me. తను ప్రాణం పోయే పరిస్థితిలో ఉంటే వాళ్ళ అమ్మగారు అడిగేసరికి కాదానికి ఇచ్చేసాను. మనకేం ప్రాబ్లం లేదు. ఇంకా అక్షయ ఆపరేషన్కి 5 రోజులు టైం ఉంది కదా, ఈలోగా ఏదో రకంగా నేను డబ్బు సర్దేస్తాను. అయినా శాంతి, ప్రాణాలు ఇచ్చే ఫ్రెండ్స్ నాకు బోల్డంత మంది ఉన్నారు, ఎవరిని అడిగినా కాదన్నారు. పైగా రమేష్ కూడా ఊరిని వచ్చేసాడంట. ప్రసాద్ డబ్బు తీసుకోవడానికి అక్కడికే వెళ్ళాడు. ఈ పాటికి వచ్చేస్తుంటాడు. అదిగో వచ్చేసాడు. ఏంట్రా రమేష్ ఏమన్నాడు? ఇచ్చాడా? ఆ రమేష్ గాడు మోసం చేశాడురా. ఏంట్రా నువ్వు అనేది? ఆ శేషుగాడికి సహాయం చేయడానికి అప్పట్లో నువ్వు వాడికి సంతకాలు పెట్టావా? వాడు డబ్బు కట్టలేదని నీ ఆస్తి మొత్తం జప్తు చేశారా? నిజానికి ఆ డబ్బంతా నిన్ను మోసం చేసి ఆ రమేష్ గాడే కొట్టేశాడురా. వాడిని నమ్మి వాడికి నువ్వు సంతకాలు పెట్టి నువ్వేమో ఉన్న ఆస్తినంతా పోగొట్టుకున్నావా? నీ డబ్బు కొట్టేసి వాడు కోటీశ్వరుడై ఇంకో కోటీశ్వరుడి కూతురుతో ఇప్పుడు నిశ్చితార్థం పెట్టుకుని పెద్ద పార్టీ చేసుకుంటున్నాడు రా. ఎక్కడికి రా? నువ్వు ఇక్కడే శాంతికి తోడుగా ఉన్నావు. డిఐజీ గారి కూతుర్నే పెళ్లి చేసుకుంటున్నాడంటే మనోడు సామాన్యుడు కదరోయ్. రండి. అసలు ఏంది రమేష్? రాజ్ ఏమిటి ఇదంతా? నీకు చెప్పలేదు కదా, ఇవాళ నన్ను ఇచ్చిస్తారా? నన్ను ఎందుకు మోసం చేశావు? ఫ్రెండ్ పిలవలేదని. ఎక్స్క్యూజ్ మీ.
ఎలాగూ ఫంక్షన్కి వచ్చావు కదా డిన్నర్ చేసి వెళ్ళు వెళ్ళు. రై స్నేహమే జీవితం అనుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ అలా అనుకుని అన్నీ పోగొట్టుకున్నాను. ఇప్పుడు నా కన్నబిడ్డ ట్రీట్మెంట్కి డబ్బులు లేక ఆసుపత్రిలో పడిన దానికంటే ఒక స్నేహితుడిగా నువ్వు నాకు చేసిన మోసమే నన్ను ఎక్కువ బాధిస్తుంది. రాజ్. అల్లుడు గారు ఎనీ ప్రాబ్లం? అబ్బే ఏం లేదు మా గారు, వాళ్ళ అమ్మాయికి ఏదో ఒంట్లో బాగాలేదని హాస్పిటల్లో చేర్చారట. టైం కానీ టైంలో వచ్చి డబ్బులు అడుగుతున్నాడు. నేను మేనేజ్ చేస్తానండి, యూ క్యారీ ఆన్. ఓకే. విన్నావుగా, తర్వాత కనిపించు. నీకు కావాల్సిన డబ్బు నీ మోహన పడేస్తాను. దాంతో నీ కూతురికి ట్రీట్మెంట్ ఇప్పించుకోపో. రాస్కెల్. నా దగ్గర డబ్బులు కాజేసి ఇప్పుడు నాకు ముష్టి పడేస్తానంటావా? డబ్బు తీసుకుని ఎస్ఐ గారు నన్ను వదిలిపెట్టండి. నా బిడ్డ హాస్పిటల్లో చావుబతుల మధ్య ఉంది. ప్లీజ్. డిఐజీ గారు అల్లుని కొడతావరా? నువ్వు అరిచి గీ పెట్టినా కూడా నేను వదలను. అంత మాట్లాడకండి. నన్ను నమ్మండి, మీకు దండం పెడతాను. ప్లీజ్. షటప్. మై గాడ్. అక్షయ. ఇంతవరకు రాలేదండి. ఏం జరిగిందోనమ్మా, నేను వెళ్ళి చూసొస్తాను. అక్షయ ఏమైందమ్మా? సిస్టర్ సిస్టర్ ఏమైంది? డాక్టర్ గారు పాపకు ఊపిరాటం లేదు. అక్షయ అక్షయ డాడీ డాడీ వచ్చేస్తారమ్మా, డాడీ వచ్చేస్తారు. డోంట్ వరీ, డోంట్ వరీ. డాడీ డాడీ అక్షయ డాక్టర్ ఒక్కసారి డాడీని పిలుపు మమ్మీ. ఏంటమ్మా అక్షయ? డాడీ డాడీ
పాప ఫాదర్ని. సార్ పాప చనిపోయింది. అఖి, రే డాడీ వచ్చాడులేమ్మా, లేగరా. పాప మాకిది మామూలేరా. ఐఎమ్ సారీ కన్నా, రాత్రి రాలేకపోయాను. నాన్న లేకరా. ఇక పాప మనకి లేదురా. అఖి లేమ్మా, మిక్కి మోజిస్తాను లేరా. ఐస్ క్రీమ్ అరే అఖి. రాజ్ నో నో. God. Akhir. Okay. ఓకే రే, నువ్వు లేవమని చెప్పురా. నువ్వు లేవమని చెప్పు. అమ్మా. దూరంగా పోకి దొరకనంతగా, తిరిగొచ్చే దారి తెలియనంతగా, పోకి దొరకనంతగా, తిరిగొచ్చే దారి తెలియనంతగా, భూమాత ఒడి చేరి నా భారం దించావా, చూస్తూనే చేసారి ఎదకోతే పెంచావా, నీ డాడీ రెక్కలు విరిచావా, మెట్టింటికి పంపేదాకాగలేక మట్టింటికి వెళ్ళిపోయావా శాశ్వతంగా. కొట్టే పాపాయి రాని రాదని తెలిసాక, కథలన్నీ కంచికి పోవ చిన్నబోయి, పడుకోవేమంటూ ఎప్పుడైనా నిన్ను కసిరానా, అయితే చూడంటూ అలిగావా నా పసికోనా, ఏనాడు లేవను అంటూ పడుకుంటున్నావా, నూరేళ్ల నిద్రతోనే రెప్పలు మూసావా.